తారీఖున భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక కుమరయ్య భవనం సిపిఎం ఆఫీసులో వామపక్ష పార్టీల జిల్లా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులంతా హాజరవుతున్నారు. ఈ జిల్లాలో ఉండేటువంటి వామపక్ష సానుభూతి పరులు, అభ్యుదయవాదులు, లౌకిక శక్తులు, మేధావులు, బీజేపీని వ్యతిరేకించేటువంటి శక్తులంతా ఈ సభకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 12వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సిపిఐ ఆఫీసులో ఈ సభ జరుగుద్ది గనక జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. కార్మికులు బాధలో ఉన్నారు, రైతులు బాధలో ఉన్నారు, కూలోళ్ళు బాధలో ఉన్నారు. సకల జనులు అనేక రకాల కష్టాలను ఎదుర్కొన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశం లోపల ఏర్పడింది. బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన దూసేసి మనుధర్మ శాస్త్రాన్ని, చాతుర్వర్ణ వ్యవస్థను ఈరోజు అనుసరించే అటువంటి పద్ధతి చేస్తూ ఉండు. అదేవిధంగా గవర్నర్ల వ్యవస్థను పెట్టి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల్ని కూలగొట్టే అటువంటి పని కూడా మోడీ సర్కార్ చేస్తూ ఉండు. అదేవిధంగా సిబిఐలను, ఐటీలను, ఈడీలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను లొంగ తీసుకొని సరెండర్ చేసుకుంటా ఉన్నాడు. ఇలా బీజేపీలకు పోయినటువంటి ఏ నేరస్తుడైనా పుణ్యవంతుడైపోతాడు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళంతా దొంగలైపోయేటువంటి పరిస్థితి వల్ల కనపడతా ఉంది. ఇటీవల కాలంలో జరిగింది. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినటువంటి తీరు, కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసినటువంటి తీరు, సిసోడియాను అరెస్ట్ చేసినటువంటి తీరు, హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసినటువంటి తీరు కూడా కనపడతా ఉంది. ఇదంతా ప్రతిపక్షాలని బెదిరించడం కోసమే. ఇదంతా చేసే అటువంటి ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికలలో మోడీ ఓడిపోతాడనే అటువంటి భయంతోనే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ గందరగోళపరిచే అటువంటి స్థితి ఇవాళ చేస్తూ ఉన్నాడు. అందుకని ఈ విధానాల్ని వ్యతిరేకించే అటువంటి శక్తులందరినీ ఐక్యం చేయడం కోసమే ఇలా వామపక్షాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అనేక రకాల వాగ్దానం చేసినటువంటి మోడీ ఆయన అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ ఎన్నికలలో పుల్యామా యుద్ధాన్ని కానీ, కార్గిల్ యుద్ధాన్ని కానీ ఇట్లాంటివి ఉపయోగించిండు. ఈరోజు జరగబోయే అటువంటి ఎన్నికలలో ఇవాళ మోడీ సర్కారు రాముణ్ణి తీసుకొచ్చి రాజకీయంలో దింపి మొత్తం కంపు చేసే అటువంటి విధానం కనపడతా ఉంది. అదేవిధంగా పార్లమెంటు ప్రారంభానికి ఆదివాసీ, మహిళా, ఎస్టీ దేశ ప్రథమ పౌరులైనటువంటి ద్రౌపది ముర్మును కూడా పిలువనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు యజ్ఞం చేసినప్పుడు శ్రీరామచంద్రుడు సీత లేకపోతే బంగారు విగ్రహం పెట్టుకొని యజ్ఞం చేస్తే ఈరోజు భార్య లేకుంటేనే మోడీ ప్రాణప్రతిష్ఠ పేరుతోని ఓ ప్రధానమంత్రి హోదాలో ఉత్తరప్రదేశ్లో ఈ కార్యక్రమం చేయడం అనేది అత్యంత దుర్మార్గం అటువంటి చర్య. అదేవిధంగా జీరో అకౌంట్లో 15 లక్షలు ఎత్తమన్నాడు, చేయలే. కార్మిక చట్టాలను మొత్తం సవరించిండు. పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చేసినటువంటి తీరు కనపడతా ఉంది. ఈసారి మోడీ గెలిస్తే ఇక ఎన్నికలు అనేటివి ఉండయనేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. అందుకని ఈ దేశంలో గర్వంగా చెప్పే అటువంటిది ఒక వామపక్షాలే. ఇలా ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో ఖచ్చితంగా నిలబడ్డటువంటి వామపక్ష పార్టీలు ఇవాళ బీజేపీ డబ్బులన్నీ బయటపడ్డాయి. ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఇలా ఎంత అవినీతి జరిగిందో తెలిసింది. ₹1 ఎలక్ట్రోల్ బాండ్స్ తీసుకున్నటువంటి పార్టీ లేదని ఉంటే అది వామపక్షాలు తప్ప ఇంకోటి కాదు. కానీ మోడీ విధానాలను వ్యతిరేకించే అటువంటి శక్తి ముఖ్యంగా 12వ తారీఖు నాడు జరిగే అటువంటి జిల్లా బహిరంగ సభకు సకల జనులు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తాం.